రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి మనతో పాటు చర్చించేందుకు డాక్టర్ తాటికాల జయరామ్ గారు కూడా వారు కూడా జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు కూడా పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నారు. మరి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. జయరామ్ గారు నమస్తే. నమస్తే దుర్గప్రసాద్ గారు. రైట్ జయరామ్ గారు చెప్పండి, మరి ఇప్పుడు హుజురాబాద్కి సంబంధించిన మరి హుజురా బాదుషా ఎవరు అన్న కోణమని ఒక్క సెకండ్ మనం పక్కన పెట్టి మరి గెలిచింది ఎవరు, మరి ఓటా లేకపోతే ఒకవేళ నోటా? మరి రెండు పార్టీలు కూడా మరి ఇప్పటికీ మేము 10,000 అంటే మేము 6,000 అంటూ మరి ఒకరినొకరు పోటీగా పెట్టుకొని ఆ యొక్క డబ్బులు కూడా పంచడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరు గెలిచిందంటారు? అంటే ఇక్కడ నేను పార్టీల ప్రస్తావన తీసుకురావడం నాకు ఇష్టం లేదు, కానీ పార్టీల గురించి మాట్లాడడం ఎంత మాట్లాడితే అంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకునేవాడిని నేను. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒకటి వచ్చేసి ఆత్మగౌరవము అహంకారానికి మధ్యలో పోరాటం లాగా అభివర్ణించుకుంటూ వచ్చారు మొదటి నుంచి. అంటే ఒకవైపు వచ్చేసి నాకు ఆత్మగౌరవంతోనే ఉన్నాను, ఆత్మగౌరవంతోనే బతుకుతున్నాను కాబట్టి ఒక అహంకారమైన పూరితమైన చర్యతో నన్ను బయటికి నెట్టేసి నన్ను బర్తరాఫ్ చేసేసి మినిస్టర్ నుంచి తీసివేసి పాశవికంగా ప్రవర్తించారు అనేది ఈటల రాజేందర్ గారి ఆరోపణ. లేదు ఇది ఆత్మగౌరవ పోరాటం కాదు, అవినీతి పోరాటం. అవినీతి పరుడుగా ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా అవినీతి చేశాడు ఆయన. ఇది అసైన్ ల్యాండ్స్ కొన్నాడు ఎక్సెట్రా అనే ఆరోపణలు ప్రభుత్వం చేసింది. టిఆర్ఎస్ ప్లస్ ప్రభుత్వం నాయకులు వీళ్ళంతా కలిసి అది చేశారు. ఒకవేళ కనుక ఈ అంశాలు కనుక నిజమే అయితే, టిఆర్ఎస్ చెప్పింది కనుక నిజమే అయితే, ఒకటి కానీ దాంట్లో 3 అంశాలు చెప్పుకుంటూ వచ్చింది టిఆర్ఎస్. నాట్ ఓన్లీ ఒక అవినీతి, మరొక విషయం వచ్చేసి ఈటల రాజేందర్ వచ్చేసి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీని ఏమాత్రము బాగు చేయలేదు, కాన్సన్ట్రేషన్ చేయలేదు అనేది ఒకటి వచ్చేసి. ఇంకొక వైపు వచ్చేసేమో ప్రజల్ని పట్టించుకోలేదు, ప్రజల పక్షాన లేడు, ఆయన అవినీతి మీదనే కాన్సన్ట్రేషన్ చేసిండు అనేది ఆరోపణలు ఇవి చేసుకుంటూ వచ్చేసింది. ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇది నిజంగా కనుక చేసినట్టు అయితే, అభివృద్ధి చేసినట్టు అయితే, ఈ అభివృద్ధి ఒకవేళ కనుక ఈటల రాజేందర్ మినిస్టర్ గా అభివృద్ధి చేయకపోతే, మినిస్టర్ గా ఈ టిఆర్ఎస్ నాయకుడిగా అభివృద్ధి చెబితే 20 సంవత్సరాలు మీతోనే ఎట్లా ప్రయాణం చేశాడో మీరు ఎలా ప్రయాణం చేయనిచ్చారు? అంటే ఈ అవినీతి అంతా మీరు తెలుసుకుంటూ, అంటే ఈసారి అవినీతి అనేది రాత్రి మీకు తెలిసింది అనుకుందాం. కాన్స్టిట్యున్సీని బాగు చేయండి అయితే 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయమే కదా. మరి 20 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ బాగు చేయకొద్దే అంటే అవినీతి చేస్తున్నట్టే కదా. 20 సంవత్సరాల అవినీతిని మీరు కప్పిపుచ్చినట్లంటే మీరు కూడా అవినీతి పరుడే కదా అనేది ప్రజలు ఈరోజు ఆలోచించగలిగారు. అంటే మనం చెప్తున్నప్పుడు, ఒకరి మీద బాణం విసురుతున్నప్పుడు ఆ బాణము మళ్ళీ మనకు తిరిగి గుచ్చుకుంటుందా లేదా అనేది టిఆర్ఎస్ నాయకులు కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ, కేసీఆర్ కానీ ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థం కాని విషయం. ఇది మొదటి ఆరోపణకు జరుగుతున్నది. ప్రజలు ఆలోచించింది. ఒకవేళ కనుక టిఆర్ఎస్ నాయకులు కనుక అవినీతి పరులు అయితే, టిఆర్ఎస్ అవినీతి పరులను కాపాడుకుంటా మీరు అంటే మీకు ఎదురు తిరిగినంత కాలం అవినీతి పరులను కాపాడుతారు, మీకు ఎదురు తిరిగితే అవినీతిని అప్పుడు చెప్తారు అనేది ప్రజలు ఈ కోణం నుంచి ఆలోచించింది అనేది వాస్తవం. మరొక విషయం, ఒకవేళ కనుక ఈ అసైన్డ్ భూములు వగేర అసైన్డ్ భూములు వచ్చేసి ఒక ఈటల రాజేందరే కొన్నాడా, మిగతా వాళ్ళు ఎవరు కొనలేదా అనేది ప్రశ్న. నేను అసైన్డ్ భూములు కొన్న ప్రతి రాజకీయ నాయకుడు అసైన్డ్ భూములు కొనడం కాదు, కబ్జానే పెట్టేసింది ఏకంగా. కబ్జాలు పెట్టేసి తీసేసుకున్న తర్వాత ఒక డాక్టర్, ఆఫ్టర్ ఆల్ నిమ్స్ హాస్పిటల్ పనిచేసే ఒక డాక్టర్ వాడు, నేను వాడు అని ఎందుకంటున్నంటే వాడు ఒక అవినీతి పరుడు కాబట్టి, వాడు ప్రజల సొమ్మును తినేసి వాడు ప్రజల సొమ్మును 10 ఎకరాలను వాడు కబ్జా పెట్టేసుకొని కొనేసుకొని ఉండంటే వాడిని మీరు ఏం చేయలేకపోతున్నారు. వాడు ఎవడో నన్ను అడుగుతానని చెప్తా కదా. నా నోటీసులో ఉన్న వాళ్ళు అనేక మంది ఇట్లా అంటే అభివృద్ధి పొందిన కులం కార్డుతోని, మతం కార్డుతోని, ఎస్సీ కార్డుతోని పెట్టేసి మళ్ళీ అదే ఎస్సీ అసైన్ భూములు కొనేసి వాడు దర్జాగా వాడు అక్కడ ఒక పెత్తందారిలా వ్యవహరిస్తున్నాడు. వాడిని మీరు ఏమి చేయలేదు, ఏం పీకలేదు అని చెప్తున్నా నేను. వాడు ఒక ఎదవ, ఒక అవినీతి పరుడు, ఒక లోఫరు, ఒక లుచ్చ అయిన వాడిని మీరు ఏం చేయలేకపోయిండు. మరి మినిస్టర్ను ఒక డాక్టర్ను కాపాడుకుంటూ వస్తారు, మినిస్టర్ను కాపాడుకుంటూ వస్తారు, ఎమ్మెల్యేలను కాపాడుకుంటారు. అంటే ఎవరిని పడితే వాడిని కాపాడుకుంటూ వస్తున్నారంటే అంతకంటే ఎక్కువ అవినీతి మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో జరుగుతున్నదా అనేది ఈ రోజు ప్రజలు ఆలోచించారు. మరొక విషయం, ఇది దీంతో పాటు వచ్చేసి ఏ మాత్రం కాన్స్టిట్యున్సీలో ప్రజలను పట్టించుకోలేదు ఈటల రాజేందర్. ఓకే, కాన్స్టిట్యున్సీలో ప్రజలను పట్టించుకోలేదు, మరి ప్రగతి భవన్ లో మీరుండి ఈ ప్రజలు ఏ మాత్రం పట్టించుకున్నారు కనుక ప్రగతి భవన్ నుంచి మీరు ఎప్పుడైనా బయటకు వచ్చారా? నువ్వు ప్రగతి భవన్ నుంచి
నీకు ఉన్న నీ ఫామ్ హౌస్ కు పోతుంటే ట్రాఫిక్ అంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆంక్షలు ఎందుకు? ట్రాఫిక్ ఆంక్షలు దేనికోసము? ఈరోజు ఒకవేళ కనుక నువ్వు ప్రగతి భవనం నుంచి ఎక్కడికైనా పో, ఫామ్ హౌస్కి పో, ఇంకెక్కడికైనా పో, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి తిరిగే పద్ధతి నీకు ఎక్కడిది అంటున్నాను. నీకు రాజ్యాంగం ఇచ్చేసింది నువ్వు పరిపాలన చేయమని, అంటే నీ పర్సనల్ పనుల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టమని కాదు. అంటే ప్రజల్ని నువ్వు కలవవు, ప్రజలతో నువ్వు ముచ్చటించవు, ప్రజల బాగోగులు తెలుసుకోవు, ప్రజల పట్ల నీకు ఏమాత్రం రెస్పెక్ట్ లేదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పొందుతూ ఉంటావు, ప్రగతి భవన్ లో దర్జాగా బతుకుతూ ఉంటావు, నువ్వు ఫామ్ హౌస్ కు పోతుంటే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటావు, ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ ఆంక్షలు పెడుతూ ఉంటావు. ప్రజలు ఈ రకంగా చేసే వాడి గురించి నువ్వు ప్రజలకు ఏ క్షేమ సమాచారం గురించి మాట్లాడుతున్నావు? అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇవన్నీ గమనిస్తున్న క్రమం లోపల ఈటల రాజేందర్ చేయకున్నా తప్పే, ఏ ఎమ్మెల్యే చేయకున్నా తప్పే, ఏ పోలీస్ ఆఫీసర్ చేయకున్నా తప్పే, కలెక్టర్ చేయకున్నా తప్పే, ఎవరు చేయకున్నా తప్పే. ఎందుకంటే ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి. మరి మీరే ముఖ్యమంత్రి గారే మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? అంటే మీరు మాట్లాడతలేరు అనే విషయాన్ని ఉండడం కోసమా? ఈ 3 అంశాలను బేరోజు చేసుకుంటూ వస్తే ఇది ప్రజలు నమ్మలేదు కదా. ప్రజలు మీరు చెప్పింది ఏది నమ్మకుండా ఈ రోజు 20,000 మెజార్టీకి పైచిలుకుగా ఇచ్చేసి ఈటల రాజేందర్ని గెలిపించారు. అంటే ఈ గెలుపు అనేది బీజేపీని గెలిపించిందని అనుకోను. ఆత్మగౌరవం అనే దాంట్లోపల నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఒక్కటిగా నించొని ఇది ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం ఉంది, కష్టపడి ప్రాణాలు మా బిడ్డలు పొడగొట్టుకున్న తర్వాత, ప్రాణాలను కోల్పోయిన తర్వాత, వందలాది బిడ్డల ప్రాణాల మీద వచ్చిన ఈ తెలంగాణ ఒకరి చేతిలో బందీగా ఉండడం ఎట్లా అనేది ఒక్కసారి శాంపుల్ చూపిస్తే ఎలా చూపిస్తారు అనే విషయాన్ని ఈరోజు బహిర్గతం చేసింది ఈ ఓటింగ్ సరళి, ఈ బైపోల్ ఎలక్షన్. ఇది విషయం. రైట్ ఓకేనండి. ఎస్, మరి అందసత్యం గారు, మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మరి మంత్రి కేటీఆర్ గారు కూడా గతంలో మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాకు ఒక స్థానిక సంస్థలతోటి పోటీలతోటి సమానం ఇది, సో అసెంబ్లీ పెద్దగా మేము పట్టించుకోలేదు, సో ఈజీ మేము గెలుస్తామంటూ కూడా మరి ఇంతకుముందు కూడా గంభీరంగా చెప్పిన మాట. మరి ఈ మాట పట్ల మీ యొక్క మాట ఏంటండి విశ్లేషకులుగా? అది వాస్తవానికి ఆచరణలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు, అన్నిటికన్నా ఎక్కువ విలువిచ్చి దానికోసం పనిచేశారు. ఒకవేళ కేటీఆర్ చెప్పింది రిజర్వ్ అయితే హరీష్ రావుకి ఎందుకు ఆ బాధ్యత? అక్కడ పోటీ చేసి చూసుకుంటాడు, లేదా ఆ జిల్లా మంత్రి చూసుకుంటాడు, గంగుల కమలాకరావు మరొకరు చూసుకుంటారు. హరీష్ రావు అగ్రనాయకుని అక్కడ పెట్టి క్యాన్వాస్ చేయాల్సిన అవసరం ఏంటి? తర్వాత ముఖ్యమంత్రి మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి ఎలక్షన్ ని? కాబట్టి కేటీఆర్ చెప్పటమేమో జనంలో ఓడిపోతే ఒకవేళ డిఫెండ్ చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పటమేమో చులకన భావంగా ఆ ఎన్నికని చులకన చేసి ప్రజలకు చూపెట్టడం, ఆచరణలో మాత్రం అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దానికోసం పనిచేశారు. కాబట్టి ఆచరణకు చెప్పడానికి తేడా ఉంది. కాబట్టి కేటీఆర్ ఆ మాట అంటే ఆ మాటని బహుశా నేను 100కు 99 మంది నమ్మలేదు అనుకుంటున్నాను. నేను దానికి వ్యాలిడిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్ని పథకాలు, ఇన్ని రకాలైనటువంటి డబ్బులు అమలు చేసి ఒక పెద్ద పథకాన్ని ఆశ పెట్టి తర్వాత ప్రతి వాళ్ళని ఓటర్ని కొనేసి ఈ విధమైనటువంటి సాగుడు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రాధాన్యత ఇవ్వకపోతే. కాబట్టి ఇవాళ ప్రాధాన్యత ఇస్తురా లేదా అనేటువంటిది ప్రజలకు తెలుసు. కాబట్టి కేటీఆర్ ఆయనకు డౌట్ ఉంది ఏమిటంటే లోకలు తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ప్రజల్లో సానుభూతి ఉండి ఉంటుంది. ఆ సానుభూతి తోటి ఈటల రాజేందర్ గెలిస్తే మేము మొదటే చెప్పినంగా మేము ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, మేము ప్రాధాన్యత ఇవ్వలేదని ఆనాడు చెప్పినంగా అనటానికి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది తప్ప అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దేశవ్యాప్తంగా కూడా మరెవరు కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగినటువంటి దాంట్లో ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఉప ఎన్నిక లేదు. కాబట్టి కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేసీఆర్ యొక్క క్రెడిబిలిటీ పెరగలేదు. కాబట్టి వాస్తవ విరుద్ధం, అది కేటీఆర్ చెప్పినటువంటి వాస్తవ విరుద్ధం. అది అత్యంత ప్రాధాన్యత ఇచ్చినా ఓడిపోయారు. ఈ ఓడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ వాటిని ఖచ్చితంగా గుణపాఠాలుగా తీసుకొని నెమరు వేసుకోవటం అవసరం తప్ప తీసిపారేటువంటి లేనటువంటి పరిస్థితి సృష్టించబడింది వాళ్ళ ఈటల రాజేందర్.
రైట్ సత్యం గారు, మరి చాలా చిన్నదే మాకు ఇది స్థానిక సంస్థల పోటీ లాంటిది అని చెప్పి మరి అత్యంత చిన్నది అనుకున్న దాంట్లోనే మరి అక్కడ అపవిజయం అంటే అపజయాన్ని వాళ్ళు మూట కట్టుకున్నారనుకుంటే రాబోయే మరి పోటీలలో రాబోయే ఎన్నికలలో ఎలా ఉండబోతోంది టీఆర్ఎస్? ఖచ్చితంగా అండి. కేటీఆర్ మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నా ప్రజలు గాని, రాజకీయ పార్టీలు గాని, మీడియా గాని, ఛానల్స్ గాని, పత్రికలు గాని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఉప ఎన్నిక అని చెప్పేసి ఎలివేట్ చేశాయి. కాబట్టి అది ఆయన కేటీఆర్ దీన్ని ప్రాధాన్యత లేకుండా చేయాలి అని అనుకున్నా ప్రజలు గాని, రాజకీయ పార్టీలు గాని, మీడియా గాని అంగీకరించలేదు. ఎందుకంటే ఇది ఏదో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కు చూడలేదు. ఇది ఖచ్చితంగా ఈటల వర్సెస్ కేసీఆర్ గా చూశారు. కాబట్టి అక్కడ రాజకీయ పార్టీల ప్రాధాన్యత లేదు. ఆ తర్వాత అక్కడ ఇతర వాళ్ళ పోటీ చేసిన వాళ్ళ ప్రాధాన్యత లేదు. ఇద్దరి మధ్యన ఆ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఎన్నికగా అందరూ భావించారు. ఇవాళ కాదు అని ఎవరని చెప్పినా అంగీకరించారు. రేపు కేసీఆర్ కేటీఆర్ మేము దానికి ప్రాధాన్యత ఇవ్వలేదనో లేదా ప్రాధాన్యత ఇవ్వడం లేదనో ఇది మామూలు అన్నా చెప్పినా ప్రజలు అంగీకరించేటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఇవాళ ఎదురొడ్డి అంటే కొన్ని వందల కోట్లకు ఎదురొడ్డి ఈటల రాజేంద్ర గెలిపించారంటే ఖచ్చితంగా అది ఈటల రాజేంద్ర యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు వీటన్నిటికన్నా కూడా తీసేసిన విధానం ఎవరికి నచ్చలేదు. కేసీఆర్ అభిమానులకు కూడా నచ్చలేదు తీసేసిన విధానం. ఆనాటి నుంచి ఈయన అనవసరంగా దీంట్లో వేలు పెట్టి గెలుపుతున్నాడని చెప్పేసి అనుకున్నారు ఏది కేసీఆర్ అభిమానులు కూడా. కాబట్టి ఆ వ్యవహరించిన తీరు రాజేంద్ర వ్యవహరించిన తీరు బాగాలేదు. రెండోది రాజేంద్ర మీద ఎందుకు సానుభూతి ఉందంటే అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి అవమానించాడు ఏది ఈటల రాజేందర్. అవమానిస్తుంటే ఇది ఈటల రాజేందర్ అవమానిస్తుంటే తెలంగాణ మొత్తాన్ని అవమానించుండు రాజశేఖర రెడ్డి అని ఆనాడు ప్రజలు భావించారు. అది ఓపెన్ గా మీడియాలో వచ్చింది. అటువంటి సానుభూతి ఉంది ఆయన మీద. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నటువంటి మాట ప్రతి మనిషిలో ఉంది. ఇంత అవమానిస్తున్నా అని చెప్పేసి ఇంత అవమానాలకు గురై కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మంది అమ్ముడుపోయారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎన్నికైనటువంటి వాళ్ళు ఆనాడు ఎన్నికైనటువంటి వాళ్ళు. కానీ రాజేంద్ర కూడా బలాన్ని చూసి అమ్ముడుపోలేదుగా, అవమానాలను పెంచాడుగా. ఈ సానుభూతులంతా కూడా ఈటెల రాజేందర్ లో ఉంది. కాబట్టి రాజేందర్ ని డిస్మిస్ చేయగానే అది ఆ పోస్టింగ్ మొత్తం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేది ఏది రాజశేఖర రెడ్డి అవమానిస్తుంటే ఉన్నటువంటి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం అన్నటువంటి మాటని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ చేశారు. అంటే ప్రజల్లో గుర్తుంచుకున్నారు అవమానిస్తున్నారు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి అవమానిస్తే ఈనాడు కేసీఆర్ అవమానించాడు. ఇట్లా అవమానాలకు గురి కావాల్సిందని అని చెప్పేసి ఖచ్చితంగా ఈటల రాజేంద్ర మీద ఆ సానుభూతి. కాబట్టి అందరూ ఒకే విధంగా చూడలేము. కాబట్టి అవమానకరంగా ఈటల రాజేందర్ తప్పు చేసి తొలగించాడనే కన్నా అవమానకరంగా తొలగించాడు అనేది 190 మంది యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అదే యాక్సెప్ట్ చేస్తారు, రిజల్ట్ రాకముందు కూడా అదే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఇది టిఆర్ఎస్ కు ఇది ఒక పెద్ద ఇది ఒక పెద్ద ఒక డిఫెన్స్ లో పడేటువంటి చర్య. ఈ చర్యకు ఖచ్చితంగా టిఆర్ఎస్ కు చాలా పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా త్యాగాలు చేయాల్సి వస్తుంది, అనేక రకాలుగా డిఫెన్స్ లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు ఉప ఎన్నికల్లో డిఫెండ్ చేసుకోలేదంటే రేపు పార్లమెంట్ లో జరిగేటువంటి ఎలక్షన్లు ఏం జరుగుతుంది? పార్లమెంట్ తో జరిగేటువంటి అసెంబ్లీ ఈసారి అడ్వాన్స్ పోతే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకు అడ్వాన్స్ ముందుకు పోతే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక 4-5 నెలలు ముందు పెట్టలేము. పార్లమెంట్ ఎలక్షన్ రిజర్వ్ చేసింది అనుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్ పోతామంటే లింక్ ఒప్పుకోలేదు. ఏది ఎలక్షన్ లిస్టు ఓటర్ లిస్టు సవరించాలి కాబట్టి అని చెప్పేసి అనగానే 6 నెలల తర్వాత పోస్ట్ పోనే వరకల్లా ఆయన మీద అలుపుని మీద జరిగిన దాడి సానుభూతి అంతా పోయి ఓడిపోయింది. కాబట్టి రేపు కేసీఆర్ కూడా అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పెడితే అడ్వాన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్స్ అన్ని. కాబట్టి రేపు రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో దేశ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలతో కలిపి పెడితే ఇంకా చాలా డిఫెన్స్ లో పడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ కొని తెచ్చుకున్నది తప్ప మరొకటి కాదు, మరొకరు సృష్టించింది కాదు. రైట్ అండి సత్యం గారు. ఇప్పుడు అదేవిధంగా మరి హుజూరాబాద్ కేంద్ర స్థానంగా చేసుకొని మరి అదే కేంద్ర బిందువుగా చేసుకొని అనేక పథకాలను కానీ అనేక పోస్టులు కానీ కార్పొరేషన్కి సంబంధించిన కానీ చైర్మన్కి సంబంధించిన కానీ అనేక ఈ యొక్క పథకాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి మరి హుజూరాబాద్కే అన్నీ ప్రవహించాయి అనుకుంటే మరి ఇప్పుడు వాటి యొక్క పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఈ పదవులు ఇచ్చిన నాయకుల మాట వాళ్ళు ఓటర్లు వినలేదండి. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా లేకపోతే
అక్కడి నుంచి ఇంకొంతమందికి పదవులు ఇచ్చిన తర్వాత స్కీమ్స్ చేసిన ఇవన్నీ ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ పథకాలు ఎట్లాగొస్తాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేయి. తర్వాత ప్రజలకు ఇవాళ ఉన్నటువంటి భావం ఏమిటంటే, ఎక్కడ చూసినా ఎవరైనా మంచి చేస్తే ప్రభుత్వం తరఫున ఇది ఆయన ఇట్ల నుంచి ఇచ్చిండా మన డబ్బే కదా అనుకునేటువంటి స్వభావం పెరిగింది చదువుకున్న వాళ్ళకు. రైట్ సత్యం గారు, ఎస్ ఒక్క నిమిషం అండి. ఎస్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద మరి మన జయరామ్ గారు ఏమంటారు ఒకసారి విందామని. ఎస్ మరి ఇప్పుడు వారేమో 10,000 రూపాయలు పంచారు, లేకపోతే వీళ్ళు 6,000 పంచారు అన్నది సోషల్ మీడియా వేదికగా మరి అందరికీ తెలిసిన విషయమే. జయరామ్ గారు అందరం చూసాం. మరి కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇదంతా ప్రజల నుంచి సంపాదించుకున్నదే కాబట్టి మళ్ళీ ప్రజలకే చేరింది కాబట్టి ప్రజలకు జరగాల్సింది ఇదే అంటూ ఒక విశ్లేషణ బయట వినిపిస్తోంది. పంపకాల మీద మీరేమంటారండి జయరామ్ గారు? ఒకటి, డబ్బులు పంచడం అనేది ఆనవాయితీగా మారిపోయింది, ఇక్కడేమో అవసరంగా మారిపోయింది. ఎస్, ఈ ఆనవాయితీని పెంచి పోషించింది రాజకీయ నాయకులే, రాజకీయ వ్యవస్థనే. ఎందుకు రాజకీయ వ్యవస్థ సామాన్యుని కరప్ట్ చేయగలిగితే రాజకీయ నాయకుడు ఎంతైనా కరప్ట్ చేయొచ్చు. సామాన్యుడు కరప్ట్ చేయడానికి వీళ్ళు వెల నిర్ణయించారు. మీకు 100 రూపాయలు మీ ఓటుకు, 500 మీ ఓటు, 1000 రూపాయలు మీ ఓటు. ఇప్పుడు కాస్త కొంచెం గిరాకీ పెరిగింది, 6,000 కాస్త 10,000 కాస్త ఓటు వాల్యూ పెరిగింది. అది అంతా పెరుగుతుంది అంటే లేదు, బై ఎలక్షన్స్ కాబట్టి. ఇది ఒక సీఎం వ్యక్తికి నెక్స్ట్ సీఎం స్థాయికి ఢీకొనే వ్యక్తికి మధ్యలో జరుగుతున్న పోటీ కాబట్టి ఇక్కడ 100లు దాటి 1000 కోట్లలోకి వెళ్ళిపోయింది. అంటే ఈ 1000 కోట్లు అనేది వీళ్ళ తాతల తండ్రులు సంపాదించినది కాదు, వీళ్ళు సంపాదించింది అనే కంటే కూడా దోసుకున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నాయకులను ఉద్దేశించి అని చెప్పడం లేదు, ఈ రోజు ప్రభుత్వాలను ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అంటే ప్రభుత్వంలో ఉండంగా మీ ప్రభుత్వంలో ఇంత దోపిడీ జరుగుతుంది అనే దాన్ని మీరు నిరూపించింది. ఇది కేసీఆర్ ఏమి నిరూపించిందంటే ప్రజలకు, నా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్లు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నారు, రేపు ఖర్చు పెట్టదలుచుకుంటే ఖర్చు పెట్టుకొని గెలుస్తారు. అంటే నువ్వు అనుకున్నట్టుగానే అవినీతి పరుడు ఈటల రాజేందర్ అయితే కనుక ఈటల రాజేందర్ దగ్గరకు డబ్బులు ఉంటాయి కదా, నువ్వు ఖర్చు చేసినట్టే ఈటల రాజేందర్ కూడా ఖర్చు చేస్తారు. ఇది ఒక సమస్య, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది ఎవరు ఎంత ఖర్చు చేశారో 5,000 10,000 అనే విషయం పక్కన పెట్టేద్దాం. కానీ ప్రభుత్వ సొమ్ము ఒక కంటెస్టెంట్ మీద, ఒక కాన్స్టిట్యున్సీ మీద 10,000 కోట్లను వెచ్చించగలిగినవు అంటే దీన్ని ఏమని చెప్పాలి? ఇది కదా. అంటే 10,000 కోట్లతోని ఒక 50 కోట్లు పెడితే 50 కోట్లు ఇంటూ 100 స్కూల్ అంటే 500 కోట్ల రూపాయలతోనే 100 కార్పొరేటివ్ స్కూల్స్ విత్ ఫ్రీ అకామిడేషన్ తోని కార్పొరేటివ్ స్టైల్లో పెట్టొచ్చు. ఓకేనా? అదే 50 కోట్లతోని ఇంటూ 500 హాస్పిటల్స్ ను కట్టియొచ్చు, పెట్టొచ్చు, ఫ్రీ వైద్యం ఇవ్వచ్చు. మరి ఇది ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం మీకు ఎందుకు లేదు? ఇన్ని డబ్బులను దారాదత్తం చేసి నీళ్ళల్లో పోసి ఒక ఎలక్షన్ పెట్టగలిగినవు అంటే, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టినవంటే ఒక విద్యా వ్యవస్థని, ఒక ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచి సామాన్యుడికి ఇది సహకారం కాదా? సామాన్యుడు చదువుకుంటే తన కాలం మీద తను నిలబడడా? సామాన్యుడు ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబాన్ని సాదుకోలేడా? సామాన్యుడు కార్పొరేటివ్ హాస్పిటల్ పాలై ఒళ్ళు గుల్ల చేసుకుని సర్వస్వం కోల్పోతే నీకు వచ్చే లాభం ఏంది? అంటే ఈరోజు కార్పొరేటివ్ హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్లు కూడా ప్రభుత్వంలో ఉండే ప్రతినిధులవే, ఈరోజు రాజకీయ నాయకులవే. ఈ రాజకీయాలతో ముడిపడిన డబ్బులు తీసుకొచ్చేసి ఈరోజు స్కూళ్ళ మీద, హాస్పిటల్స్ మీద పెట్టేసి దాని ద్వారా నిలువు దోపిడీ చేస్తున్నారు అనే దాన్ని మరొకసారి రుజువు చేసింది కేసీఆర్ గారి బైపోల్. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే, ఈరోజు ఒక బైపోల్ వస్తే తప్ప ఆ కాన్స్టిట్యున్సీ మీద వరాల జల్లు కురవదు. ఈరోజు బైపోల్ వస్తే తప్ప అక్కడ దళిత బంధు లాంటి స్కీములు రావు. బైపోల్ వస్తే తప్ప అక్కడ ఉండే వ్యక్తులకు డబ్బులు చేతిలో ఉండవు అనే దాన్ని మీరు చెప్పేదలుచుకున్నది. దీన్ని ఏ విధంగా చూస్తాం? ఇంత బాధ అనిపిస్తుంది నాకు, సిగ్గు అనిపిస్తుంది నాకు. నేను సిగ్గుపడుతున్నాను ఈరోజు ఈ రాష్ట్ర దేశ పౌరుడిగా. నా దేశంలో, నా రాష్ట్రంలో, నా వ్యవస్థలో ఇంత నీచమైన, ఇంత దారుణమైన దోపిడీ ఉన్నదా అనుకుంటే ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఒకటేంటంటే, సామాన్య ఈరోజు ప్రాణాలకు తెగించి డాక్టర్లు పనిచేస్తే వాళ్ళకు 10 రూపాయలు పెంచవు, నర్సులు పనిచేస్తే 10 రూపాయలు పెంచవు, 4th క్లాస్ ఎంప్లాయీస్ కు 10 రూపాయలు ఇవ్వవు, వాళ్ళ నెల జీతాలే సక్రంగా ఇవ్వరు, నీ డిఎంఎండ్హెచ్ఓలు పనిచేయరు,
నీ హెల్త్ ఆఫీసర్లు పనిచేయరు, వాళ్ళకు నెల జీతాలు సక్రమంగా ఇచ్చి సావరు, వాళ్ళ మీద నీకు ఎలాంటి అబ్జర్వేషన్ ఉండదు. అంటే వాళ్ళ కమిషన్లు తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారయ్యా? నీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారా, నీ మినిస్టర్లకు ఇస్తున్నారా? అది కదా నువ్వు పర్సివేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ నువ్వే కదా. ఈ రోజు హెల్త్ డిపార్ట్మెంట్ నీ చేతిలోనే ఉంది కదా. ఈ రోజు ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి చూసావా? ఎడ్యుకేషన్ ఈ రోజు ఎంత కాస్ట్లీ అయిపోయిందో చూసావా? సామాన్యుడి బిడ్డలను చదివించుకోవాలంటే తను ఒళ్ళు గుల్ల చేసుకోవడంతో కాదు, ఇల్లు వాకిలు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి నువ్వు గమనించట్లేదా? అంటే ఈ రోజు ఒక దారుణమైన పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు. అంటే ఈరోజు ఒక అహంకారానికి, ఒక ఆత్మాభిమానానికి, ఈరోజు ఆత్మాభిమానం ఒక ఈటల రాజేందర్దే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఈరోజు దళిత బంధు అని చెప్తే ఆ దళిత బంధు కాదు, అది మొత్తానికి బంద్ అయిపోయే బంధు తప్పితే దీనికి ఉపయోగం లేదని నమ్మి ఈరోజు ఈటల రాజేందర్ని గెలిపించారు. ఈటల రాజేందర్ కు తను చేయాల్సిన పని మీద ఇంకా బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పదలుచుకున్నాను. ఈటల రాజేందర్ ఈరోజు ఎస్టీల పట్ల బీసీల పట్ల మైనారిటీల పట్ల తనకు అపారమైన వర్క్ ఉన్నది. వాళ్ళ రక్షణ బాధ్యత నీ చేతిలో ఉన్నది. ఆ కాన్స్టిట్యున్సీ ని బాగు చేసుకునే బాధ్యత నీ చేతిలో ఉందనేది మన మీడియా ద్వారా ఒక మీడియా ప్రతినిధిగా నేను ఈటల రాజేందర్కి డైరెక్ట్ గా చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను. ఇప్పటికీ నీ ఆత్మాభిమానము ఈరోజు యావత్ ప్రజలందరూ ఆత్మాభిమానంలాగా ఫీల్ అయ్యి నీకు ఈరోజు 20,000 పైచిలకు మెజారిటీతో నిన్ను గెలిపించారు అంటే వాళ్ళ బిడ్డగా, వాళ్ళ అన్నగా, వాళ్ళ తమ్ముడిగా, వాళ్ళ తండ్రిగా నిన్ను ఫీల్ అయ్యారు కాబట్టి నిన్ను గెలిపించుకున్నారు. అందుకోసం నువ్వు ఇంకా రుణపడి ఉన్నావు అనేది రాజేందర్ అన్న తెలుసుకున్నాను. రాజేందర్ అన్న ఇప్పటికైనా కూడా నువ్వు ప్రజల పక్షాన నిరంతరం ఉండాలి. ఈ రోజు ఒక అభ్యర్థి బలమైన అభ్యర్థిగా ఎదగాలి. వీలవుతే నేనో నువ్వో సీఎం కావాలో తప్పితే ఈ రోజు దొర అహంకారము, ఈ రోజు మేము అత్యధికులం అని చెప్పుకునే వాళ్ళు కాదు. ఈరోజు ఒక బీసీనో, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఎవరో ఒకరు సీఎం అయితే ఒక మైనారిటీ సీఎం అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే విషయాన్ని నేను సగర్వంగా స్ట్రాంగ్ గా చెప్పదలుచుకున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.